విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. సకల చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు? మానవుణ్ణి కలిగించిన ఆ మహాదేవుడు ఎవరు? ఆ దైవిక సత్యం కొరకు, ఆ దేవుని ఉనికి కొరకు అహర్నిశలు జిజ్ఞాసతో అన్వేషించే వారికి సుందర్ సింగ్ జీవితం ఒక అద్భుతమైన మార్గదర్శకం. సుందర్ పంజాబ్ రాష్ట్రమందలి రాంపూర్ అను గ్రామంలో సిక్కు మత అవలంబికులు, ధనవంతులు, భూస్వాములు అయిన సర్దార్ షేర్ సింగ్ దంపతులకు 1889 సెప్టెంబర్ 3వ తారీఖున సుందర్ సింగ్ జన్మించాడు. సుందర్ ఇంటిలో ఆఖరివాడైనందున ఎంతో సున్నితంగా పెరిగాడు. తల్లి సుందర్ని ఎంతో ఆత్మ సంబంధమైన రీతిలో పెంచడానికి అహర్నిశలు కృషి చేసేది. ఆమె ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సుందర్ ఎంతో భక్తి శ్రద్ధలతో పెరిగాడు. ఇంత ప్రేమానురాగాలతో పెరుగుతున్న సుందర్ తన 12వ ఏట తల్లి ఆకస్మికముగా మరణించింది. తల్లి వియోగం సుందర్ని బహుగా కలిచివేసింది. ఆ బాల్య స్థితిలో సుందర్ తన జీవితంలో సమస్తము అంధకారమయమైనట్లుగా భావించాడు. ఈ పరిస్థితులు సుందరును బాల్యదశలోనే దైవాన్వేషణకు నడిపించాయి. లూధియానా పట్టణమందు అమెరికన్ ప్రెస్బిటేరియన్ స్కూలు నందు అతడు విద్యాభ్యాసం చేస్తున్న ఆ సమయంలో స్కూల్లో ఉన్న ఆ టీచర్ ఆయనకు ఒక బైబిల్ గ్రంథం కూడా ఇచ్చింది. ఆయనకు క్రైస్తవ్యం అంటే ఇష్టం లేదు. అందుకే ఆ గ్రంథాన్ని కాల్చివేశాడు. ఈ క్రైస్తవుల మత గ్రంథమైన బైబిల్ని చింపివేస్తాను, కాల్చి బూడిదిగా చేస్తాను. ఎవరు? అన్ని మతాల వారు తాము నమ్మిన వారినే దేవుడని చెబుతున్నారు. ఈ ప్రపంచాన్ని సృష్టించింది, నన్ను కూడా కలగజేసింది ఎవరు? ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాదులను సృష్టించిన సృష్టికర్త ఎవరు? నేను ఆ దేవుణ్ణి చూడాలి. ఈ రాత్రి తెల్లవారేలోగా నన్ను పుట్టించిన ఆ దేవుడు నాకు కనిపించాలి. లేకపోతే తెల్లవారుజామున 5 గంటలకు మా ఇంటి సమీపంగా వెళ్ళే రైలు క్రింద పడి నేను చనిపోతాను. నిజదేవుడు ఎవరో నాతో మాట్లాడాలి, నాకు కనిపించాలి. లేకపోతే నేను చనిపోతాను. పాపులను రక్షించు ప్రభువైన యేసును నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేడు. నాన్నగారు, నాకు యేసు ప్రభు కనిపించాడు. ఆయనే నిజదేవుడు, ఆయనే సృష్టికర్త. ఆయన నాకు కనిపించాడు నాన్నగారు. చాలా సంతోషంగా ఉంది. నా హృదయం పరవశిస్తుంది. ఆనందం మాటల్లో వర్ణించలేకపోతున్నాను. కొద్ది రోజుల క్రితమే నువ్వు బైబిల్ తగలబెట్టావు. ఇప్పుడు యేసే దేవుడు అంటున్నావు. నువ్వు భ్రమలో ఉన్నట్టున్నావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఇంటివారు సుందర్ను ఎంతో ప్రయత్నించారు. కానీ సుందర్లో ఉన్న నమ్మకం ఎంతో బలమైంది. చివరకు విషాహారం పెట్టి సుందర్ను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. సుందర్, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపో. నువ్వు క్రైస్తవుడిగా మారిపోయావు. నీ ముఖం నాకెన్నటికీ చూపించవద్దు. ఓ వెళ్ళిపో. కానీ దేవుడు ఆ
విష ప్రభావం లేకుండా సుందర్ను దేవుడు ఆశ్చర్యంగా కాపాడాడు. ఈ విధంగా సుందర్ తన జీవితంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని కొరకు ఓ అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి సాధనంగా వాడబడ్డాడు. తెలియజేయబడింది. దేవయ్య, నీ చేతిలో ఆ పుస్తకం ఏంటి? ఇది దైవ గ్రంథమైన బైబిలు. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఏముంది? వివరించు. ఈ గ్రంథంలో పాపులు అయిన మానవులు నరకం నుండి తప్పింపబడి నిత్యజీవం పొందే మార్గం తెలియజేయబడింది. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కలరు. ఒక వ్యక్తి ధనవంతుడు. ఇతడు బాగా ఆస్తి సమకూర్చుకున్నాడు. తినుచు త్రాగుచు తనకిష్టమైన జీవితాన్ని అనుభవించాడు. రెండవ వ్యక్తి పేదవాడైన లాజరు. ఇతనికి తిండి లేక రోగంతో ఉన్నాడు. కానీ ఇతడు తన దారిద్ర్యమును లెక్క చేయక దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఒక దినమున రోగి అయిన పేదవాడు చనిపోయాడు. అతని ఆత్మను దేవదూతలు వచ్చి మహా ఆనందంతో దైవ సన్నిధికి తీసుకుని వెళ్ళిరి. అలాగే ధనవంతుడు చనిపోయాడు. అతని ఆత్మ పాతాళమునకు దురాత్మలచే కొనిపోబడెను. అతడు అక్కడ అగ్ని జ్వాలల్లో యాతన పడుచు బహుగా ఏడ్చుచుండెను. ప్రభువు ఈ యొక్క ఉదాంతమును వివరించెను. ఎందుకంటే నాకు ఇంకెంత శిక్ష! అయ్యో! అయ్యా సాధువు గారు, మీరు నాతో పాటు మేము నివసించే చోటికి రావాలని కోరుకుంటున్నాను. రండయ్యా. సాధువు గారు, ఈ దొంగల ముఠాన్ని నడిపించేది నేనే. ఈ వ్యభిచార గృహాన్ని నడిపించేది కూడా నేనే. ఈ త్రాగుడుశాల కూడా నేనే నడిపిస్తున్నానయ్యా. ఇవిగో ఇవన్నీ మారణాయుధాలు. వీటితో అనేక మందిని చంపాను. ఇవన్నీ నేను చంపిన వారి పుర్రెలు, కలేబరాలు. ఇదిగో ఈ ధనరాశులు, ఈ బంగారం, ఈ వజ్రాలు, ఇవన్నీ నేను దోచుకున్నవే. ఇప్పుడు చెప్పయ్యా, ఈ బైబిల్ దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా? అవును, తప్పకుండా. ఎటువంటి పాపినైనా క్షమించి రక్షించుటకు యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా నీకు బదులుగా క్రీస్తు శిలువలో రక్తము చిందించి ప్రాణము పెట్టాడు. నేడే ఆయన నామమందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుము. అయ్యా, నేను దొంగని, త్రాగుబోతుని, వ్యభిచారిని, ఎంతోమంది ప్రాణాలను తీసిన నరహంతకుడిని, దుర్మార్గుడిని. అయినా నన్ను ప్రేమిస్తున్నావా, క్షమిస్తున్నావా? నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా. నా జీవితం అంతా నీ కొరకే బ్రతుకుతానయ్యా. ఈ పాప బ్రతుకు నుండి విడిపించిన నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నేటి నుండి నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా. స్తోత్రం దేవా, స్తోత్రం.